మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ఇంతకుముందు నా వీడియోలలో చాలాసార్లు చెప్పాను అనమాట. అతనికి సినిమా ఇండస్ట్రీలో నిలబడటానికి ఈ స్థాయికి రావడానికి అంత ఈజీగా అయితే మాత్రం కుదరలేదండి. ఎందుకంటున్నానంటే అతను పడ్డ కష్టం అనేది వర్ణనాతీతం అన్నమాట. సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, ఆ ఎండి తెరపైన నేను కాని రావాలి, నా కుటుంబ సభ్యులకు మా తండ్రి తర్వాత తండ్రిలాగా నేను నిలబడాలి, ఎన్నో ఆశలు నాకున్నా కానీ ముఖ్యంగా నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడితే నా కుటుంబానికి మొత్తం కూడా ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలన్న ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి గారు 1978లో పునాది రాళ్ళు అనే సినిమాతోని మనకు పరిచయం అయిందనమాట. కానీ అంతకుముందు అంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు సినిమాల కోసం ప్రయత్నించేటప్పుడు చిరంజీవి గారికి అంత ఈజీగా అయితే రాలేదన్నమాట. అవకాశాలు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి నాకు టాలెంట్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సినిమా ఏదన్నా చిన్న పాత్ర ఇవ్వండి, నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఎవరు కూడా చిరంజీవి గారికి అంత ఈజీగా నమ్మలేదండి. ఎందుకంటున్నానంటే అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, మనిషి చూస్తేనో ఒక్కడిగే వచ్చిండు, కానీ ఎవరు కూడా అతనికి సపోర్ట్గా లేరు.